క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ ఎక్స్పర్ట్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ఈజ్ ఆల్సో ఆన్ ద వే. వాళ్ళు ఇంకో 10 నిమిషాలు ఇక్కడ చేరుకుంటారు. రాగానే అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు వచ్చేటప్పుడు మన అడ్రస్ పెట్టొచ్చినావేంది? పర్లేదు, ధైర్యంగా ఉండు. పిచ్చోళ్ళ మాట్లాడుకు. మనం ఎక్కడున్నా పోలీస్ కుక్కలు వాసన పట్టుకుని వస్తాయి. అలా ఎలా మిస్ చేసావురా? కరెక్ట్ టైంకే ప్రెస్ చేసావు కదా. దేవరాజ్ బండి చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు మిస్ అవడానికి. అయినా ఇది ఎక్స్పర్ట్స్ చేయవలసిన పని, మనలాంటి వాళ్ళు చేసేది కాదు. 24 అవర్స్లో కల్పిట్స్ని పట్టుకుంటాం. మా అంచనా ప్రకారం బాంబుని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసినప్పుడు మాక్సిమం 2 కిలోమీటర్స్ రేడియస్ లోపలే కల్పిట్స్ ఉండి ఉంటారు. కష్టమేరా, దొరికిపోతాం. నేను మా ఊరు వెళ్ళిపోతా. నన్ను పట్టుకుంటే నాకు మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను రా. మీరు అలాగే చెప్పండి. పట్టుబట్టం ఖాయం. జైల్లో వేస్తే 10 ఏళ్ళు మినిమం. అయిపోయిందిరా మన ఫ్యూచర్. నీ అవ్వా, నువ్వు అనవసరంగా పోలీస్ చక్కర్లో పడ్డావు. నువ్వు పసాయించడం కాక మమ్మల్ని అందరూ పసాయించినావు. హే, ఆపుతారా? మనకేం కాదు, అనవసరంగా టెన్షన్ పడద్దు. ఇలాంటి టైంలో ఎలా ఎస్కేప్ అవ్వాలో ముందే ప్లాన్ చేస్తాను. బాంబ్ బ్లాస్ట్ జరిగే ముందు ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? లేదు సార్, అలాంటిదేం లేదు. ఓ, సెల్ దొరికింది సార్. ఈ సెల్ ఫోన్ ఎవరిదో, దీని నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయో, ఎవరెవరి నుంచి దీనికి కాల్స్ వచ్చాయో వెంటనే తెలుసుకో. క్విక్. అక్కడ సెల్ ఫోన్ వదిలిపెట్టింది నేనే. పాండు మీద అనుమానం రావడానికి. ఏంట్రా నువ్వు అనేది? 2 రోజుల క్రితం బినామీ పేరుతో సిమ్ కార్డ్ తెప్పించాను. హలో హలో హలో, ఎవరు? హలో. పాండు మనల్ని 2సారి కలిసినప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుంది ఎందుకే, మన మీద అనుమానం రాకూడదని. వాడు తెలివిగా మనల్ని వాడుకొని ఆ దేవరాజుని చంపించి వాడి ప్లేస్లోకి వీడొద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఆ దేవరాజ్ గాడే వీడిని చంపేస్తాడు. ఈ విధంగానైనా మన సొసైటీలో సగం చెత్త క్లీన్ అవుతుంది. దేవరాజ్ గారు చెప్పండి. ఇది ఆ పాండుగాడి చేయించిందే. స్పాట్లో దొరికిన సెల్ ఫోన్ వాడి మనిషిదే. బాంబు పేల్టానికి 10 నిమిషాల ముందు వాడికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యింది. అప్పుడే చెయ్యి కాకుండా వాడి మెడ నరికుంటాల్సింది. అమ్మయ్యా, టైం బాగుండి బతికిపోయారా బాబు. ఇదిగో అందరికి చెప్తున్నా ఏనుండ్రి, ఈ ల్యాండ్ వద్దు, ఈ లొల్లొద్దు. నా బర్రెలు నాకున్నాయి, నా దందా నేను చేసుకుంటారా బాయ్. మళ్ళీ మీ మాట విని ఇలాంటి గొడవల్లోకి వస్తే మీ చెప్పుతో కొట్టండి రా. 2 నెలల ప్రేమ కోసం జీవితం అంతా జైలు శిక్ష. వద్దురా బాబు, ఆ ప్రేమ వద్దు, ఈ గొడవ వద్దు, అసలు ఆ దరిద్రమే వద్దు. గాంధీ గారు మహాత్ముడు ఎందుకు అయ్యారో ఇప్పుడు అర్థమవుతోంది. కోట్ల మంది జనాల్లో యూనిటీ ఎలా తీసుకొచ్చారో. 1000 మంది ప్లాట్ ఓనర్స్లో కనీసం 4 కూడా యూనిటీ లేదు. సర్లే, టెన్షన్ పోయింది కదా, పదండి టీ తాగుదాం రండి. సింధు చెప్పు. న్యూస్ తెలిసిందా? తెలిసిందే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అన్నా, ఏంట్రా? మీకోసం ఎవరో ఒక అతను వచ్చి ఇది ఇమ్మన్నాడు. ఇటు దేవరాజ్ తప్పించుకున్నాడు. మీ పోరాటం ఆపద్దు. ఈసారి మీరు తప్పకుండా గెలుస్తారు. మళ్ళీ ప్రయత్నం చేయండి. కాదని ఊరుకున్నారో ఈ ఫొటోస్ నేనే స్వయంగా దేవరాజ్ పంపుతాను. అప్పుడు వాడు మిమ్మల్ని చంపుతాడు. చాలా రోజుల తర్వాత మంచి గట్సున్న కుర్రాలని చూశా. ఈ సొసైటీ బాగుపడుతుందని ఆశతో ఉన్నా. మనం పాండుగాడు నిరికిస్తే పాండుగాడు మన ఫోటోలు తీసి మనల్ని నిరికించాడా? కన్ఫర్మ్ గా పాండుగాడే చేయించిండు. మళ్ళీ ఇప్పుడు చచ్చినట్టు ఆ దేవరాజుని చంపాలా? లేకపోతే మనం చేస్తాం. ఈసారి వాడి నీడని కూడా తాకలేం. సెక్యూరిటీ అంత టైట్ గా ఉంటుంది. ఏదో ఒకటి ముందు ఈ ఫోటోల దగ్గర మాత్రం వదిలిపోవాలి. ముందు ఆ పాండుగాడిని కలవాలరా. దేవరాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం వెనుక ల్యాండ్ మాఫియా హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జరిగిన ఎక్స్ప్లోజన్ లో దేవరాజు త్రుటిలో తప్పించుకున్నారు. 24 గంటల్లో ఆ పాండుగాడు ఎక్కడున్నాడో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పటి వరకు ఎవ్వడు నా కళ్ళ ముందు కనబడద్దు. వెళ్ళండి, వెతికి పట్టుకోండి. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. కోర్టుకి వెళ్ళాలి, సాయంత్రం కలుస్తా. వసై
నీకెన్నిసార్లు చెప్పినా ఈ ఫ్యాషన్ పరేడ్ ఏంటే? ఈ ఎక్స్పోజింగ్ ఆపవా? ఇక్కడ చూడడానికి మగాళ్ళెవరూ లేరు కదండి. ఏ నేను లేరా? మీరు చూస్తే ఏముందిలేండి, మీకు లైసెన్స్ లేదుగా. లిఫ్ట్ చేయట్లేదు. ఎస్ఎంఎస్ ఇద్దాం. ప్లీజ్ కాల్ బ్యాక్ విచ్చి. రే పండుగడు. హలో, ఆ, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. తప్పకుండా. ఇప్పుడు రమ్మంటారా? ఇప్పుడొద్దు, రేపు కలుద్దాం. ఎక్కడ? రేపు ఫోన్ చేయి, అడ్రస్ చెప్తా. ఇంకో ఇడ్లీ తిను. తినలేం డాడీ. హలో, పాండు అడ్రస్ నోట్ చేసుకో. చెప్పు. ఏంటి ఈ కుర్రాళ్ళు ఇంకా రాలేదు? కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. అమ్మా కొంచెం అన్నమే అమ్మా. కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. మిస్ అయ్యండి అన్న. పాండుగాడు ఎందుకు దొరకలేదో తెలుసా? పాపం చేసే ముందు పుణ్యం చేయలేదురా. కొంచెం అన్నం ఉంటే పెడతలే. తిని 2 రోజులైందమ్మా. అమ్మా పాపం ఆకలితో ఉన్నట్టున్నాడు. భోంచేయమని చెప్పు. పట్రా. అమ్మా తల్లే. అమ్మా తల్లే. అమ్మా తల్లే. అమ్మా తల్లే.